మత్తయి సువార్త మొదటి అధ్యాయము Matthew ఫస్ట్ చాప్టర్ మేడం, first chapter. 21st verse నేను చదువుతున్నా. I'm reading the verse 21. ఆమె ఒక కుమారుని కనును, She will give birth to a son, తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షించు గనుక యేసు అనే పేరు పెట్టుదువా నేను. and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని గాని, And the virgin shall be with a child and shall bring forth a son. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని చెప్పాను. They shall call his name Emmanuel. అంటే జీసస్ అనే నేమ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో, When the name Jesus was introduced, అది మనకు ఒక టవర్ లాంటిది. that's like a tower. ఆ టవర్ అంటే మేడం తెలుగులో అదే ప్రొటెక్షన్ చేసేది. That is a place where you are protected. అది దాంట్లోకి వెళ్ళి ఒక దుర్గం లాంటిది అనుకోండి. That is a tower. దాంట్లోకి వెళ్ళి మనం సురక్షితంగా ఉండొచ్చు. We can enter into it and be safe. కనుక సిన్ ఉన్నట్టయితే, If there is sin, దానికి విరుగుడు కూడా ఉంది. there is a thing to break it. కనుక జీసస్ అని మనం పిలిస్తే, When we call out the name Jesus, Jesus, సిన్ గాని సిక్నెస్ గాని బయటికి రావచ్చు మనం. you can come out of sin and sickness. కనుక మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ నేను చెప్తున్నా. The good news I want to share. మీరు క్వశ్చన్ చూడకండి. Don't look at the questions in your life. క్వశ్చన్ పేపర్ మనకు క్లాస్ లో ఇస్తే మళ్ళా మనం క్వశ్చన్ పేపర్ రాయం కదా, ఆన్సర్ రాస్తాం. See, when we see a question paper in an exam, we don't write the question again, we write an answer to it. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సిన్. Here the question is sin. ఎంతసేపు మాట్లాడినా క్వశ్చనేగా. As long as we talk about it, it's a sin and it is a question only in our life. కానీ ఆన్సర్ మాట్లాడండి. But let us see the answer to it. క్వశ్చన్ తోటి మారవలేం. We cannot change the situation by a question. ఆన్సర్ చేసినప్పుడు మనం మార్చగలం. Only when we answer it, we can change it. కనుక సిన్ ఉన్న వాళ్ళు నేను సిన్నని అనడానికి బదులు నేనేమంటానంటే జిఎస్ అని నువ్వు చెప్తే ఆ నామంలో ఉన్న పవర్ రిలీజ్ అయ్యి నువ్వు సిన్ నుంచి సిక్నెస్ నుంచి బయటకు వస్తావు. అది గుడ్ న్యూస్ నీకు. See, if a person who is in sin, if he keeps on calling out the sinners as a sinner or sin, he cannot come out of it. But only when you call out the solution, Jesus, he will come out of it. బిల్లీ గ్రామ్ ఒకసారి ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. Billy Graham told a powerful thing like this. ఏమని చెప్పాడంటే, What he told? మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చీమలు మన కాళ్ళ కింద పడి చనిపోతాయట. Oh, the ants which crawl on the ground, when they come under our feet, they'll die. కానీ అతడు ఈ విధంగా అన్నాడు. But he said like this. దాన్ని మనము ఆ చీమకు మనం చెప్పగలిగితే, నువ్వు మనుషుల పాదాల కింద పడితే నువ్వు చనిపోతావు అని చెప్పాలనుకుంటే దానికి చెవులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ దానికైతే అర్థం కాదు, దాని లాంగ్వేజ్ మనకు తెలియదు కాబట్టి. So we cannot tell the ants that do not come under the feet of people because you are dying. కానీ చీమలాగా ఒక మనిషి కనుక మారి పోయి చీమకు దాన్ని చెప్పే భాషలో కనుక చెప్పితే అది మనుషుల పాదాల నుంచి బయటకు వచ్చి దాని యొక్క ప్రాణాన్ని కాపాడుకోగలదు. But another person who can become like an ant, who can be an ant and explain to them the tragedy of this, then the ant can come out and protect itself. ఇక్కడ గమనించడానికి ప్రయత్నించండి. Understand this. అట్లే జీసస్ కూడా Jesus also, సేమ్ అబ్రహాము కుమారుడుగా, as Abraham's son, పాపపు శరీరాకారంతో he came in the body of a sinner. భూమి మీదకి వచ్చి He came on the earth. ప్రజలకు రక్షణ కలగజేయడానికి, He to give salvation to the people. మనిషి యొక్క పాపాన్ని తన మీద వేసుకొని He took the mankind sin upon himself. దేవుని కుమారుడు మనలాగా మార్పు చెంది The God son became same like us. మన భాషలో తన ప్రేమను ఎక్స్ప్రెషన్ చేసి He expressed the love in our language. మన స్థితిని తాను తీసుకొని He took our situation on him. యేసు అనే విషయంలో, యేసు అనే పేరుగా కొత్త నిబంధనలో తాను బయలుపరచబడ్డాడు. He revealed himself in the New Testament as Jesus. పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడు. In Old Testament he was called as Jehovah. కొత్త నిబంధనలో రెండు భాగాలుగా మారాయి. In New Testament he came as two. ఒకటేమో జీసస్, రెండోదేమో హోలీ స్పిరిట్ గా. He is called as Jesus and the Holy Spirit. అందుకే ప్రజల మధ్యలోకి వచ్చి తన ప్రేమను తెలియజేశాడు. He came among the people and demonstrated his love. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలంటే తన ప్రేమను స్వీకరిస్తే, యేసు అని పిలిస్తే అద్భుతాలు మేనిఫెస్ట్ అయిపోతాయి. That's why if people can call out his name, then the miracles will manifest in their lives. అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో అసలు ఈ స్క్రిప్చర్స్ నాకు బాగా ఇష్టము. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ నేను చదువుతా, సూపర్ ఉంటుంది అబ్బా, ఇది చదవరు కానీ. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక అదంతా వాళ్ళని కన్నట్టు ఉంటుంది, మస్తు ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం, అదొక్కటి చదువు. I like very much this gospel of Matthew, and I'm reading the first verse. The book of the generation of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begat Isaac, Isaac begat Jacob, and Jacob begat Judas and his brethren.
అబ్రామ్ ఇక్కడ చూడండి, అబ్రామ్ ఇస్సాకును కన్నాడట. Abraham gave birth to Isaac. ఇస్సాకు యాకోబును కన్నాడట. Isaac gave birth to Jacob. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. Jacob gave birth to Judas and his brethren. కానీ నన్ను గనుక రాయమంటే ఇట్లా రాష్ట్రాన్ని, If I had to write, I would have written like this. అబ్రహాము భార్య అయిన శారా యందు ఇస్సాకు గనెను, ఇస్సాకు రిబ్కా యందు యాకోబు గనెను, యాకోబు రాహేలు యందు అని భార్య పేరు వచ్చుకుంటే రాష్ట్రంలో మనం. I would have added the wife's name and I had written all these things like this. ఎందుకోసం అంటే Why? కనటోళ్ళు వాళ్ళే కదా. Because the woman gives birth. మనం కాదుగా కనేది. We don't give birth. చూడండి అక్కడ చూడండి దేవుడు ఎట్లా రాసిండు. See how God wrote it. కానీ కరెక్ట్ రాసిండు దేవుడికి వందనాలు. But he wrote rightly. అందుకే ఎవరు రాయలే భూమి మీద మనుషులు, అది దేవుడి చేత రాయబడ్డది కదా. Because it is written by God himself. అబ్రాహాము ఇస్సాకునే కన్నాడు. నిజమే, ఇస్సాకు యాకోబుని కన్నాడు. ఎట్లా నేను చెప్తా. See, Abraham gave birth to Isaac, Isaac gave birth to Jacob. ఏమైందంటే What happened? అబ్రాహాము యొక్క భార్య అయిన శారా ఇస్సాకును కనడానికి ఆమె ఒక పాత్ర తప్ప నిజంగా సీడ్ మాత్రం రిలీజ్ అయింది ఇతని లోపల నుంచి కనుక. దేవుడు ఎప్పుడు మూలాన్ని చూస్తాడు కనుక అసలైన పేరు చెప్పేసిండు. ఎందుకంటే ఆమె కూడా ఈయన లోపల నుంచి వచ్చింది కాబట్టి. అది మర్మవాడ. See, here the mystery is Sarah, his wife Sarah is only a vessel to be used for this, for this. But the main thing, God sees the main purpose, the main thing, key is Abraham. So he called out the name Abraham. అర్థమవుతుందా? Are you understanding? అబ్రహామును శారాని ఇద్దరిని కలిపి దేవుడు ఒక్కలాగానే చూసిండు. God is seeing Abraham and Sarah as one. లేకపోతే ఇప్పుడైతే గొడవలేటి నీ పేరు ఉంది కానీ నా పేరు లేదేంది అని. If not, today if they are there, they would have claimed and fought. Why your name is not there? My name is there. పిల్లల్ని చేంజ్ చేసేటప్పుడు మదర్ పేరు ఫాదర్ పేరు వస్తుంది. When you put a name to your child, you put your father's and mother's name. కానీ ఇక్కడ ఫాదర్ పేరే వచ్చింది. Here only father's name is there. మదర్ పేరు రాలే. No mother's name is mentioned. మదర్ కంటే ఫాదర్ ఎక్కువ అని కాదు. That doesn't mean father is greater than mother. పిల్లలు మన లోపల నుంచి వస్తే మన భార్య కూడా మన లోపల నుంచి వచ్చింది. If the children are coming out of us, the wife is also coming out of us. క్రిస్మస్ కు నువ్వు బట్టలు కొనుక్కుంటావు, నీ భార్యకి బట్టలు కొనవు, నీ లోపల నుంచి వచ్చింది. నీకంటే మంచి కొని. See, you are buying only for yourself. During Christmas time, buy for your wife also. She has come out of you. నీ వైఫ్ నీ లోపల నుంచి వచ్చింది. Your wife came out of you. నీ పిల్లలు నీ లోపల నుంచే వచ్చారు. Your children came out of you. అర్థమవుతుందా? Are you understanding? నేను మళ్ళీ ఆడ మెట్లు దిగిపోయేటప్పుడు అడగకు నా బాధలు నీకేం తెలుసా అన్నా అని. Don't say, "Ayyo, what do you understand my sorrows?" నీకేం బాధలు నాకు తెలిసిన తెలియకపోయినా బైబిల్ అట్లే ఉంది, అదే చెప్పాలి. నేను నీ బాధలు చెప్పా. See, I am here to say what Bible says, not your problems. I won't say. బైబిల్ చెప్తే బాధలు పోతాయి, బాధలు చెప్తే బాధలు పెరిగిపోతాయి. బాధల్ని మౌంటైన్ చేసుకుంటారా, బైబిల్ నమ్ముతారా? బైబిల్ నమ్మండి, బాధల నుంచి వస్తాయి. బాధలు తలపోసి ఏడవకండి, బైబిల్ మాట్లాడండి, అద్భుతాలు జరుగుతాయి. See, instead of talking problems, when you keep talking problems, the problems will multiply. But if you speak the word, your problems will disappear. ఇద్దరు ఏకీభవిస్తే, If two can agree, కుటుంబం కట్టబడుతుంది, a family is built, అద్భుతాలు జరుగుతాయి, miracles take place. అందుకే దేవుడు శిష్యులని ఇద్దరిద్దరిని పంపించాడు. That's why Jesus sent two disciples. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే, That's why many people, ఇక్కడ చూడండి they say, ఏంటంటే what they say? ఇద్దరు ఏకీభవిస్తే అద్భుతాలు అవుతాయి కాబట్టి. Because two, if they agree on earth, miracles take place. ఎవరైనా ఇద్దరు ఏకీభవించారు. That's why two people don't agree at all. అగ్రీ అయితే హెవెన్స్ ఓపెన్ అవుతాయి. If they agree, heavens will open. ఉదాహరణకు మనం ముందుకు నడదామన్నాం అనుకో. Now let's say we want to talk, go forward. వెనకకు నడుస్తారు కొంతమంది. Some people will walk backward. అప్పుడు ఏమైందంటే మనస్పర్ధం లాగా అవుతుంది. Then there will be a misunderstanding. ఏక మనస్సు ఉండదు. They won't have oneness in mind. కానీ ఏక మనస్సు ఉండకాడ When you have oneness in the spirit, బాగా అద్భుతాలు అవుతాయి, miracles take place. కానీ ఒక్కసారి anointing దిగి వచ్చినప్పుడు, But when once an anointing comes, ఫస్ట్ జరిగేది ఏంటంటే the first thing that takes place, ఏక మనస్సు ఏర్పడుతుంది. that will be oneness in the spirit takes place. 45-46 ఏజ్ అనేది చాలా టెరబుల్ వయసు అనుకుంటా నేను. అది వచ్చేటప్పుడు చాలా ప్రిపేర్ కాండి. Oh, 45-46 a terrible period of life. ఎందుకంటే ఇటు మదర్ ఫాదర్ ఏమో బాగా ఓల్డ్ అయి ఉంటారు. Here the mother and father become very old. పిల్లలకేమో 16-17 సంవత్సరాలు వస్తాయి. Children are 16 and 17 years old. అంటే వీడు 2 రోలు చేయాలి, అప్పుడు ఇటు చేయాలి ఇటు చేయాలి. ఎట్లుంటే తమాషా తెలుసుగా మీకు. Now you can understand, he has to play double role here. ఇటు వాళ్ళని చూడాలి, ఇటు వీళ్ళని చూడాలంటే ఏదో అట్లా కాదు. అంటే బ్యాలెన్స్, ప్రేమ అందించుడు కోసం చెప్తాను.
I'm just telling it's not a burden, but it is how you share the love and please both of them. ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. Always remember this. ఏదైనా దేవుడు మనకి ఇచ్చిందండి, Whatever God has given to us, ఇట్లా చేయొద్దు, అది మంచిది కాదు అసలు. this is not like this. కష్టంగా చేయొద్దు. Don't make it as a tough thing. ఇప్పుడు మీరు చర్చ్ కోసమో లేకపోతే దేవుడు ఏదో ఒకటి చేసినప్పుడు ఇష్టంగా చేస్తారు కదా. When you do something for the church, you do it out of your own heart. అది రిటర్న్ బ్యాక్ అవుతుంది. That will come back to you. చాలా మంది నాకు ఏదో చేస్తా ఉంటారు. Many people do something for me. నేనంటే నాకు ఎందుకు అంట. I don't కానీ need. వాళ్ళ ప్రేమ అది. But that is the love. వాళ్ళు ఆఖరి వద్దని చెప్పినా వినరు. They don't stop even if they don't అది want. చేసేది అది ప్రేమ. That is what they do is love. అర్థమవుతుందా మీకు? Are you ఆ understanding? ప్రేమను వాళ్ళు చూపెడుతున్నారు. They are showing the love. అది అక్కడ ఆ వస్తువు అది కాదు, వాళ్ళ ప్రేమ అది. That is not a thing, but it is the love. దాన్ని వాళ్ళు షో చేస్తున్నారు. That is they are exhibiting it. అది అసలు మనము దాన్ని వెలకట్టలేం. We cannot value it. ఎందుకోసం అంటే అది చాలా విలువైంది ఆ ప్రేమ. Because it is very precious. అది ఎక్స్ప్రెషన్. That's an expression of the love. అందుకే దేవుడు కూడా That's why God also ఏం చేసిండంటే what he did, ఒక ఫ్రెండ్ లాగానే నీ కొరకు ప్రాణం పెట్టిండు. as a friend he laid his life for you. ఒక ఫ్రెండ్ లాగానే ప్రాణం పెట్టిండు. As a friend he laid his life for you. కనుక మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. That's why you remember this. కొన్నిసార్లు నా మాట ఇది బలంగా తీసుకోండి. Now take my words powerfully like this. మనతో పుట్టిన వాళ్ళు, మన ఇంట్లో లేకపోతే మన రక్త సంబంధాల కంటే కూడా దేవుడు ఇచ్చిన వాళ్ళు, నేను చెప్తాను అబ్బా నీ కష్టంలా నీతో నిలబడి నీ కోసం ప్రేయర్ చేస్తారు. అది చాలా గ్రేటెస్ట్ విషయం తెలుసా. More than our own people, the people whom God has given, they will in your times of trouble will be with you and pray for you. కనుక అది ప్రెషియస్. అది That is precious. అది ప్రేమ. That is love. అందుకే రోమా 5:5 ఏమంటుందంటే, In Romans 5:5 it says, పరిశుద్ధాత్మ ద్వారా by the power of the Holy Spirit, దేవుని యొక్క ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడ్డదట. God has poured his love into our hearts. అందుకే దావీదు యోనాతాను చూడండి. That's why if you see David and Jonathan, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ బైండింగ్ వచ్చింది. there was a love between them that was binding them. సౌలు కుమార్తెను చేసుకున్నప్పటికీ, Though he married Saul's daughter, ఆ రిలేషనే కాకుండా not only that relationship, వీళ్ళిద్దరి మధ్యలో ఒక డివైన్ టచ్ అనేది ఉన్నది. there was a divine love between them both. కనుక నీ సక్సెస్ ను ఎంజాయ్ చేసే మనుషులు నీతోటే ఉంటారు. The people who enjoy your success are always with you. అది నేనేం చెప్తున్నా అంటే, What I'm saying is, అది దావీదు యోనాతాను ఒక రైట్ కనెక్షన్ లాగా ఉంటుంది. that is like David and Jonathan's right connection. యేసు ప్రభు తన యొక్క శిష్యులు, Jesus and his disciples, వాళ్ళకు ఒక రైట్ కనెక్షన్ లాగా ఉన్నారు. they were like a right connection. అందుకే ఆయన కుమారుడు అయినప్పటికీ, దేవుని కుమారుడు అయినప్పటికీ, Though he was the son of God, వాళ్ళ యొక్క ప్రేయర్స్ కోరుకున్నాడు ఆయన. he desired that, he sought their prayers. దేవుని కుమారుని యొక్క ప్రేయర్స్ అవసరం, కానీ వాళ్ళ ప్రేయర్లు ఈయనకేం అవసరం అండి. See, they need the prayers of the God's son, but what prayers do he need there from them? కనుక జీసస్ క్రైస్ట్, That's why Jesus, వాళ్ళని కూడా ప్రేయర్ అడిగాడు. he asked them to pray for him. నా కోసం ప్రార్థించండి అని. Pray for me. సో దేవుని యొక్క పిల్లలు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలట. That's why you have to pray one for another. ప్రేయర్ చేసుకోండి అంటే ఒకరినొకరు ఇట్లా నెట్టేసుకొని ఊది కింద పడేసి నాన్న గగ్గోలు సృష్టించకండి. జనరల్గా మీరు మీ పర్సనల్ ప్రేయర్లో ప్రేయర్ చేసేటప్పుడు మీళ్ళ వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కోసం కూడా ప్రేయర్ చేయాలి. ప్రేయర్ అంటే వీడికొచ్చి ఊది పడేసి ప్రవచనం చెప్తేనే కాదు. See, prayer doesn't mean you blow air, make them fall, push them and prophesy. All that is not there. When you pray for yourself, pray for them also. ఇక్కడ చూడండి. Now listen. అందుకే యాక్ట్ 2nd chapter మేరీ కూడా వెళ్ళింది ప్రేయర్ కొరకు. That's why in Acts 2nd chapter we see Mary also going for prayer. 120 members లో ఆమె కూడా ఒక ప్రేయర్ లాగా చేయడం ప్రారంభించింది. Among 120 people, she is also praying. అర్థమవుతుందా మీకు? Are you understanding? దేవుని యొక్క పిల్లలు ఇక్కడ వాళ్ళందరి గురించి కూడా, About all the people who are here, ఏదో ఒకటి ఉంచుతాడు దేవుడు. God has something for you all. అది నీలో ఒక టాలెంట్ ఉంటది. There may be a talent in you. అది చర్చ్ కు ఉపయోగపడటానికి కూడా దేవుడు పెడతాడు. That will be useful for the church also. చూడండి, ఇట్లా డెకరేట్ చేయాలంటే ఒక మనిషి చేశాడు అంటే ఆయనకు ఆ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తోటి దీన్ని అలంకరించాడు. See, if somebody has decorated this church, it is somebody who did it, who has a talent in it. ఏ టాలెంట్ అయినా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ టైంలో వాడుకున్న దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్స్ వస్తుంది. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఓపెన్ కావాలి. దాన్ని దేవుని కొరకు వాడితే నేను చెప్తున్నా మల్టిప్లై అవుతావు, ఉన్నతంగా దింపబడతావు, గొప్ప కార్యాలు అవుతాయి. అది ఏదైనా నీ టాలెంట్. Whatever your talent may be, at the time that is required, if you open it, God will return back by blessing you and blessing your talent also. అందుకే క్రిస్మస్ టైం అనేది గ్రేట్ టైం. Christmas is a great time. అందుకే ఫారిన్ లో కూడా వాళ్ళు బాగా గ్రేట్ గా చేస్తారు దీన్ని. In foreign countries also they celebrate greatly. ఈ టైంలో గివింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. This is a time when they give. అర్థమవుతుందా? Understand? భూమి మీద ఇద్దరు మనుషులు ఉంటారు. If two people, if they are on earth, ఒకరేమో గివర్స్, one are givers,
ఒకటేమో రిసీవర్స్. Another is receivers. రిసీవర్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటూనే ఉంటారు. The receivers are always receiving. గివింగర్స్ ఎప్పుడు కూడా గివ్ చేస్తూనే ఉంటారు. The givers are always giving. గివింగ్ చేసేటానికి ఆటోమేటిక్ గా రిసీవింగ్ వస్తూనే ఉంటది. The one who gives already will keep receiving. గివింగ్ అనేది ఎట్లా అంటే, The giving is, ఒక కార్ లో కూర్చొని if you sit in a car స్టార్ట్ చేసి you start it, ఎక్సెలేటర్ ఇస్తే if you give the accelerator, ఎంత తొక్కితే అంత పోతది. as much as you push the accelerator, so fast it will go. తొక్కితే అంత పోతూనే ఉంటది. As you press the accelerator, it will go. దాన్ని ఆపలేం ఇక మనం. We cannot stop it. అట్లనే గివింగ్ మనం ఇట్లా రిలీజ్ చేసినప్పుడు, when you release that giving, హెవెన్స్ ఓపెన్ అయిపోతాయట. heavens will open. అందుకే ఈ చైనా దేశకు సంబంధించిన ఈ యొక్క జ్ఞానులు, these people from China, these wise men, వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. their eyes are in the head. ఎందుకోసం అంటే వాళ్ళ జ్ఞానులు కాబట్టి. because they are wise men. ప్రసంగి 2:14 బుద్ధిమంతులు జ్ఞానవంతుల యొక్క కళ్ళు నెత్తి మీద ఉంటాయి. ఎందుకోసం అంటే ఫ్యూచర్ ని గుర్తు వాళ్ళు గ్రహించడానికి. In Ecclesiastes 2:14 it says the wise men have their eyes in their head for them to know the future. కనుక ఊరికే క్వశ్చన్ చూసి భయపడకండి. don't look at the question and fear. ఆన్సర్ ని పట్టుకోండి. hold on to the answer. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. God will do powerful words in your life. ఏదో జరుగుద్ది అంతే. there something will happen. ఎందుకంటే God is my source అని మనం నమ్ముతున్నాం. because we believe God is our source, we believe it blindly. అందుకే దేవునికి టైస్ ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు కూడా, that's why when you give tithes and offerings to God, మీరు నమ్మాలి. you just believe ఏదో జరుగుతది ఇక్కడ. something will happen for me. దేవుడు ట్రెమెండస్ గా మూవ్ అవుతాడని నమ్మాలి. God is move powerfully. ఆయన మూవ్ అయి నువ్వు నాటిన దాంతో అక్కడ ప్రమోషన్ వస్తుంది, నీకు అద్భుతం జరుగుతుంది, బలమైన కార్యాలు అవుతాయి. see God will move and he will do promotions or whatever is required for you, he will do it for you. చిన్న వర్డ్, a small word, miracles ని క్రియేట్ చేసి, it can create miracles. నేను ప్రవక్తగా ప్రొఫెసీ రిలీజ్ చేస్తున్నా. as a prophet of God I release upon you. ముగ్గురు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలోనికి వెళ్తే ముగ్గురు కాలిపోతున్నారు, కానీ వాళ్ళను కట్టిన రోప్ తాడు కాలిపోయింది తప్ప వాళ్ళు మాత్రం కాలిపోలే. అక్కడ జరిగిన విషయం ఏంటంటే 4వ వాని రూపము దేవదూతల రూపంలో ఉంది. అంటే మీకు 24లో డైరెక్ట్గా దేవుడు అపియర్ అయ్యి మీ రోప్, మీ సమస్యలు కాలిపోతాయి, మీ రోగాలు కాలిపోతాయి తప్ప మీరు బయటకు వచ్చి పాటలు పాడి వర్షిప్ చేస్తారు. దేవుడా నీకు వందనాలని. ఆ సమస్యలు మాత్రం మిమ్మల్ని ఏం చేయదు. ఇది ప్రాఫెటికల్ వర్డ్. this is a prophetic word. as Shadrach, Meshach, Abednego, when they put on the fire, they were not burned, but the bondages, their ropes that were tied to them, they were burned, and they saw the fourth man among them. in the same way in this 2024, all the bondages and your problems are going to burn away, and God himself will be with you. 24లో in 24, నన్ను నమ్మండి, you believe ఇండియా ఫైనాన్షియల్ గా బాగా గ్రో అవుతుంది. India will grow financially very much. బాగా కంపెనీస్ వస్తాయి, many companies are going to come, ఇండస్ట్రీలు వస్తాయి, many industries are going to బాగా come. రేసింగ్ లో ఉంటారు. there'll be grazing. క్రిస్టియన్స్ కి అసలు అటాకే ఉండదు. no attack upon Christians. ఈజీ గోయింగ్, easy life. అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. please understand that. మేరీ దగ్గరికి అనాయింటింగ్ వచ్చినప్పుడు కూడా when the anointing came upon Mary, ఆమె ఫ్రెష్ అయిపోయింది. she became totally fresh. కనుక ఈ యొక్క క్రిస్మస్ టైం లో during this Christmas time, అన్య భాషలో మాట్లాడు నేర్చుకో, learn to speak in tongues, బైబిల్ చదువు నేర్చుకో, read the Bible, టైస్ ఇచ్చు నేర్చుకో, learn to give tithes, ప్రాఫెటికల్ వర్డ్ ని తీసుకో. take the prophetic word. ఈ యొక్క డెజర్ట్ లో కూడా లివింగ్ వాటర్స్ ఫ్లో అవుతాయి. in your desert also living waters will flow. చెప్పండి, నేను ఓవర్ఫ్లో అవుతున్నా. say I'm overflowing. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, the answer here is దేవుని యొక్క అనాయింటింగ్ ఎప్పుడైతే మూవ్ అయిపోయిందో, when God's anointing is moved, ఆమె కన్సీవ్ అయిపోయింది. she conceived. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నాం. till now we are talking about it. అట్లనే ఈ టైంలో at this time also, దేవుని యొక్క అభిషేకం మూవ్ అయినప్పుడు, when the anointing moves, నీకు కావాల్సిన మిరకల్స్ అన్ని కూడా గ్రేస్ తోటి జరిగిపోతాయి. all the miracles that you need will take place by grace. అందుకే మేరీని ఏమని చెప్తారంటే, ఏంజెల్ that's why angel is telling to Mary, దయా ప్రాప్తురాలా, oh blessed one, నీకు శుభము కలుగును గాక. oh good news for you. మేరీ, నువ్వు దేవుని వల్ల కృపను పొందితివి. oh, you have received the grace of God. మనం ఎన్ని చేసినా గుర్తుపెట్టుకోండి, how much ever you do, ఆ గ్రేస్ లేకపోతే అయిపోయినట్టే పని. when there is no grace it is over. గ్రేస్ అంటే ఆయన మన కొరకు చేసింది. oh what he has done, that is grace. ఆయన మన కొరకు చేసింది, what he has done for us, మన యాక్షన్స్ కాదట. not our actions. ఆ మేరీ అక్కడ చూడండి, ఏమైనా వర్క్ చేసింది ఆమె? did Mary do any work there? జస్ట్ గ్రేస్ అంతే. it is just the favor of God. గ్రేస్ రిలీజ్ కాగానే as soon as that grace came,
పురుషుని కలయిక లేకుండానే without a man's interference, ఆమె కన్సీవ్ అయింది. she conceived. ఇది ఆన్సర్. That is the answer. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and praise you. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. Remember your people, ఈ Lord. యొక్క రక్తం ప్రోక్షించండి, Apply the blood of Jesus. దీవించండి ప్రభా. Bless them, O Lord. ఆశీర్వాదాల చేత నింపండి. Fill them with your నా blessings. యొక్క చర్చ్ను లైవ్ చూసే పార్ట్నర్స్ బ్లెస్ చేయండి. Lord, bless the people who are watching and my ట్రమెండస్ గా partners. గ్లోరీ రీచ్ చేయండి. Release your glory. నీకు వందనాలు, స్తోత్రాలు. We thank and praise you. బిడ్డల్ని దీవిస్తూ మహిమ చెల్లిస్తూ Oh, blessing your people and నీ giving all కృపను glory. కుమ్మరిస్తూ ఆశీర్వాదాల చేత నింపుతూ Pouring out your grace and glory, Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' mighty name.